కాలంతో పాటుగా పరిసరాలతో పాటుగా ఒక వస్తువు యొక్క స్థానం మారుతూ ఉన్నటువంటి పరిస్థితులలో అది చలనంలో ఉందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్తాం. దీనికి ఉదాహరణగా ప్రయాణిస్తున్నటువంటి కారు కావచ్చు, ఎగిరేటటువంటి పక్షులు కావచ్చు, పరిగెడుతున్నటువంటి జంతువులను పేర్కొనే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ఒక వస్తువు ఏకకాలంలో విరామ స్థితిలోనూ మరియు చలన స్థితిలోనూ ఉండేటటువంటి అవకాశం ఉందా అనేటటువంటి అంశాన్ని కనుక మనం గమనిస్తే ఖచ్చితంగా ఉంది అని చెప్తాం. కాకపోతే ఇక్కడ మనము చలనానికి సంబంధించి కావచ్చు, నిశ్చల స్థితికి సంబంధించి కావచ్చు, రెండు అంశాలను మనం క్రైటీరియాగా తీసుకుంటున్నాం. కాలముతో పాటుగా పరిసరాలతో పాటుగా పొజిషన్ మారనటువంటి పరిస్థితులను మనము నిశ్చల స్థితి అని చెప్పేసి అంటూ ఉన్నాం. మారుతూ ఉన్నట్లయితే మనము అది చలనంలో ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నాం. ఏదైనా వాహనంలో ఉన్నటువంటి వ్యక్తిని గనక మనం గమనిస్తే, వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి వ్యక్తి, సో బాహ్య పరిసరాలు అంటే ఆ వాహనం వెలుపల ఉన్నటువంటి పరిసరాలతో గనక కంపేర్ చేస్తే వాహనంతో పాటుగా వ్యక్తి కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సందర్భంలో పరిసరాల దృష్ట్యా చూస్తే ఆ వ్యక్తి కూడా చలనంలో ఉన్నట్లుగా మనం చూస్తాం, ఎందుకంటే పొజిషన్ మారుతూ ఉంది కాబట్టి. ఇన్ కేస్ వాహనంలో ఉన్నటువంటి వస్తువుల దృష్ట్యా గనక మనం గమనిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కారు యొక్క స్టీరింగ్ దృష్ట్యా చూస్తే ఆ వ్యక్తి యొక్క స్థానం మారకుండా నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని ప్రత్యేక సందర్భాలలో విత్ రిఫరెన్స్ టు ద ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్ కావచ్చు, పరిసరాలు కావచ్చు, సరౌండింగ్స్ కావచ్చు, వీటి ఆధారంగా ఏకకాలంలో ఒక వ్యక్తి స్థిర స్థితిలో ఉండేటటువంటి అవకాశం ఉంది, నిశ్చల స్థితిలోనూ విరామ స్థితిలోనూ ఉండే అవకాశం ఉంది, అదేవిధంగా చలనంలో కూడా ఉండేటటువంటి అవకాశం అనేది ఉంది. వాహనం బయటి పరిసరాలతో కంపేర్ చేస్తే చలనంలో ఉన్నట్లుగా, వాహనం లోపల ఉన్నటువంటి పరిసరాలతో చూస్తే తను నిశ్చల స్థితిలో ఉన్నట్లుగా మనం భావించాల్సి వస్తుంది.